స్మార్ట్గా కనిపించే ప్రయత్నంలో మనల్ని నిజంగా స్మార్ట్గా చేసే పనులే ఆపేశాం. మన ఇమేజ్ని కాపాడుకోవాలనుకుని మన ఎదుగుదలనే త్యాగం చేస్తాం. ఇతరుల ముందు ఎలా కనిపిస్తున్నామో దానికే ఎక్కువ విలువిస్తున్నాం. లైక్స్, కామెంట్స్, వ్యాలిడేషన్స్, అప్రిషియేషన్స్. ఏదో దశలో స్మార్ట్గా కనిపించడం స్మార్ట్గా మారడాన్ని మించిపోయింది. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. మన మనసులో ఒక చిన్న భయం. ఇప్పటి వరకు ఉన్న నా ఇమేజ్ పోతే ఈ ఒక్క ప్రశ్న కొత్త ప్రయత్నాలను ఆపేస్తుంది, ఛాలెంజ్ల నుండి వెనక్కి నెడుతుంది, ప్రయత్నించాలనే ధైర్యం చంపేస్తుంది. మనం చేయలేక కాదు, మన ఇమేజ్ పోతుందని భయం. తెలియకుండానే మనలో ఏం జరుగుతుందో తెలుసా? ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ అనేది తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పబ్లిక్ స్పీకింగ్. ఇద్దరు వ్యక్తులకి ఒకే అవకాశం. మొదటి వ్యక్తి ఆలోచన సరిగ్గా మాట్లాడకపోతే, వాళ్ళు నవ్వితే, అవమానం అయితే, నా ఇమేజ్ పోతే అతను స్టేజ్ మీదకి వెళ్ళడు. అదే ఫిక్స్డ్ మైండ్ సెట్తో ఉండిపోతాడు. రెండో వ్యక్తి మాత్రం ఇది నాకు ప్రాక్టీస్, తప్పులు అనేవి ఫీడ్బ్యాక్, ఇలానే ప్రాక్టీస్ చేస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. అతను స్టేజ్ మీదకి వెళ్ళాడు, తప్పులు చేశాడు, నర్వస్గా ఫీల్ అయ్యాడు. ఫైనలీ కాన్ఫిడెన్స్ మాత్రం బిల్డ్ చేసుకున్నాడు. ఇక్కడే అసలు పాయింట్. ఒకే అవకాశం, ఒకే భయం, కానీ ఇచ్చిన అర్థం వేరు. అదే భవిష్యత్ని నిర్ణయిస్తుంది.